ఒక ఊరిలో రామయ్య అనే తాతయ్య ఒంటరిగా తన చిన్న ఇంట్లో జీవించేవాడు. ఒకరోజు ఆయన ఇంటి ముందు చిన్న పిల్లి కనిపించింది. అది చలిలో వణుకుతూ ఆకలితో "మియావ్, మియావ్" అంటూ అరుస్తుంది. తాతయ్యకి దాన్ని చూసి హృదయం కరిగిపోయి, "రా బాబు, ఇక నుండి నేనే నీకు తండ్రి" అంటూ ఇంట్లోకి తీసుకున్నాడు. చిన్న పిల్లిని మిక్కు అని నామకరణం చేశాడు. అప్పటి నుంచి తాతయ్య మిక్కును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. మిక్కు కూడా అతనితో అల్లరి చేస్తూ ఒడిలో కూర్చుంటూ ఉండేది. తాతయ్య ఏదైనా తినేవాడో లేదో కానీ ముందు మిక్కుకు తినిపించేవాడు. ఒకరోజు తాతయ్య మరింత నలతగా కనిపించాడు. మంచం మీద పడుకొని మిక్కును చేతుల మీద పెట్టుకొని నిమిరాడు. మిక్కు ఆనందంగా ఉంది. మరుసటి ఉదయం మిక్కు మెలకువ వచ్చేసరికి తాతయ్య ఇక లేచే పరిస్థితిలో లేకపోయాడు. మిక్కు అతని ఒడిలో ఎక్కి మౌనంగా కూర్చుంది. ఆ ఇంట్లో ఇక మిక్కు ఒంటరిగా ఉండిపోయినా తాతయ్య ఇచ్చిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేదు.